నేర్చుకున్నాం. దీనికోసం వచ్చేసి మనం EC2 నేర్చుకున్నాం. ఓకే, తర్వాత వీటి కోసం కూడా EC2 నేర్చుకున్నాం. దాని తర్వాత దీనికోసం లోడ్ బ్యాలెన్సర్స్ నేర్చుకున్నాం. తర్వాత ఈ రెండింటిని కలుపుతూ ఆటో స్కేలింగ్ గ్రూప్స్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ వీటన్నిటిని కలిపి VPC నేర్చుకున్నాం. మళ్ళీ డేటాబేస్ కి ఒక సబ్నెట్, డేటాబేస్ సపరేట్ గా ఒక సబ్నెట్ లో రన్ అవుతుంది. ఇదొక సబ్నెట్ లో రన్ అయింది, మళ్ళీ ఇదొక సబ్నెట్ లో రన్ అయింది. ఓకే, దీన్ని మానిటర్ చేయడానికి మళ్ళీ క్లౌడ్ వాచ్ అనే సర్వీస్ నేర్చుకున్నాం. ఇదంతా క్లౌడ్ వాచ్. మళ్ళీ దీంట్లో నోటిఫికేషన్స్ వెళ్ళడానికి SNS నేర్చుకున్నాం. ఓకే, ఆల్మోస్ట్ మనకి మన దగ్గర ఉన్న AWS లో ఆర్కిటెక్చర్ లో మీరు చూస్తే చాలా కాంపోనెంట్స్ మనకు ఆల్రెడీ ఐడియా వచ్చేసినాయి. చూడండి, ఫస్ట్ లో మీకు ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్ చూపించాను నేను. ఒకసారి ఓపెన్ చేద్దాం, అది దాంట్లో చూద్దాం మీకు ఏమేమి వచ్చు. ఓకే, నేను ఈ ఆర్కిటెక్చర్ లో ఉన్న కాంపోనెంట్స్ గురించి చెప్తా ఉంటాను. మీరు నాకు అన్మ్యూట్ చేసి మనం నేర్చుకున్నామా నేర్చుకోలేదా, ఇంకా ఏమైనా పెండింగ్ ఉందా నాకు చెప్పండి. అన్మ్యూట్ చేసి చెప్పండి. ఇది మొత్తం రన్ అయ్యేది AWS క్లౌడ్ లో. AWS క్లౌడ్ లో రన్ అవ్వటం అంటే మనం ఏదో ఒక రీజియన్ లో మనం రన్ అవుతూ ఉంటాం. ముంబై ఆర్ సింగపూర్ ఆర్ US ఆర్ ఎనీవేర్. సో రీజియన్స్ గురించి మనకి ఇప్పుడు ఐడియా ఉందా లేదా? ఉంది. AWS లో రీజియన్ అనే కాన్సెప్ట్స్ మనకు ఐడియా ఉందా లేదా? ఉంది సార్. ఉంది సార్. ఈ రీజియన్స్ లోపల అవైలబిలిటీ జోన్స్ గురించి కూడా మనం నేర్చుకున్నాం. ఇక్కడ మన ప్రాజెక్ట్ లో డిఫరెంట్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో డిఫరెంట్ కాంపోనెంట్స్, అది డేటాబేస్ కానీ సర్వర్స్ కానీ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్ లో రన్ చేస్తా ఉంటాం. కాబట్టి మనకి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, అసలు అవైలబిలిటీ జోన్ అంటే ఏంటి, ఎందుకు వాడతాం, ఐడియా ఉందా లేదా? నేర్చుకున్నామా లేదా? నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి VPC, సపరేట్ నెట్వర్క్ క్రియేషన్ ఐసోలేషన్ నేర్చుకున్నామా? రైట్. నెక్స్ట్ వచ్చేసి డేటాబేస్ కాంపోనెంట్. ఇక్కడ MongoDB ఉంది, మనం MySQL నేర్చుకున్నాం. ఎనీ డేటాబేస్ ఈజ్ ఫైన్. RDS నేర్చుకున్నామా లేదా? ఓకే, మళ్ళీ ఇక్కడ VPC ఉంది. సో ఇక్కడ ఎలా డేటాబేస్ కోసం ఎలా అయితే VPC ఉందో, మళ్ళీ దీనికి సపరేట్ గా VPC అంటే 2 VPCs క్రియేట్ చేసాం. 2 VPCs కి మధ్యలో పీరింగ్ చేసాం. ఇది నేర్చుకున్నామా లేదా? పీరింగ్ నేర్చుకున్నాం. ఎస్. తర్వాత మన అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో, అది టామ్క్యాట్ కావచ్చు, క్యూబర్నెటిస్ కావచ్చు, ఇవన్నీ మనకి ఆటో స్కేలింగ్ గ్రూప్ లో రన్ అవుతా ఉంటాయి. ఆటో స్కేలింగ్ గ్రూప్ నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకున్నాం సార్. రైట్. ఈ అవైలబిలిటీ జోన్ లో డిఫరెంట్ సబ్నెట్స్, VPC అండర్ లో సబ్నెట్స్ క్రియేట్ చేయడం నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకున్నాం. దాని తర్వాత డిఫరెంట్ EC2 ఇన్స్టెన్సెస్, డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఫర్ EC2 ఐడియా ఉందా లేదా మనకి? రైట్. తర్వాత ఈ VPC కి యాక్సెసిబిలిటీ ఇవ్వడానికి ఇంటర్నెట్ గేట్వే నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకున్నాం. నెక్స్ట్ లోడ్ బ్యాలెన్సర్స్, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకున్నాం. తర్వాత మీ అప్లికేషన్ స్టోరేజ్ S3 యూజ్ చేస్తుంది, అమెజాన్ S3 ఐడియా ఉందా లేదా? రైట్. అమెజాన్ SNS ఫర్ నోటిఫికేషన్ ఐడియా ఉందా లేదా? క్లౌడ్ వాచ్ ఫర్ మానిటరింగ్, రైట్. SES విచ్ ఇస్ కాల్డ్ ఈమెయిలింగ్ సర్వీస్. SNS లో మనం సబ్స్క్రిప్షన్స్, ఈమెయిలింగ్ నేర్చుకున్నామా నేర్చుకోలేదా? నేర్చుకున్నాం సార్. అది సపరేట్ గా SES కూడా ఉంది, చూపిస్తుంది. అంతా 1 minute పట్టింది. సేమ్ ఈమెయిల్, అది సబ్స్క్రిప్షన్ లానే చూపిస్తా మీకు. క్లౌడ్ ట్రైల్ ఇంకా మనకు కాలేదు, చిన్న మ్యాటర్ అది. నేను చెప్పాను మీకు, అక్రాస్ AWS మనకి ఎవరు ఎలాంటి యాక్టివిటీ పర్ఫామ్ చేస్తున్నారు అని చేయడానికి మనకి ఆడిటింగ్ ప్రాసెస్ ఒకటి ఉందని చెప్పాను.
ఇది ఇంకా మనకు అవ్వలేదు, మనం వస్తాం దీనికి. ఇది ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత క్లౌడ్ ఫ్రంట్ ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత ఇక్కడ చూడండి ల్యాండా, ఇది ఒకటి పెండింగ్ ఉంది, రైట్. తర్వాత క్లౌడ్ ఫార్మేషన్ అంటే మనం యాన్సిబుల్ నేర్చుకున్నాం కదా, యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్, దానికంటే కొంచెం అడ్వాన్స్ మనం టెరాఫామ్ నేర్చుకుంటాం అని చెప్పా, అవునా? అవును సార్. సో క్లౌడ్ ఫార్మేషన్, టెరాఫామ్ రెండు కాంపిటీటర్స్. మనం టెరాఫామ్ ఎందుకు నేర్చుకుంటున్నాం అంటే ఓన్లీ క్లౌడ్ ఫార్మేషన్ నేర్చుకుంటే అది ఓన్లీ AWS మాత్రమే అప్లికబుల్ అయిపోద్ది. కానీ నాన్ క్లౌడ్ కైనా, AWS కైనా, అజూర్ కైనా, GCP కైనా జనరిక్ గా ఉండేది మోస్ట్ అడ్వాన్స్ టెరాఫామ్. కాబట్టి మనం క్లౌడ్ ఫార్మేషన్ ప్లేస్ లో ఇంకా దీనికంటే అడ్వాన్స్ నేర్చుకున్నాం టెరాఫామ్. ఓకే, సో ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇది నేర్చుకుంటే ఇది కూడా వచ్చేసింది, రెండు కలిపే 2, ఇదొక కాంపోనెంట్ 3, ఇదొక కాంపోనెంట్ 4. ఈ 5 కాకుండా మిగతా కాంపోనెంట్స్ అన్ని మనకు ఐడియా ఉన్నాయా లేవా? ఉన్నాయి సార్. ఓకే, రైట్. ఇప్పుడు మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి రౌట్ 53. రౌట్ 53 అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు మీరు ఆర్కిటెక్చర్, ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న ఆర్కిటెక్చర్ డెవలప్ చేశారు అనుకుందాం. ఈ ఆర్కిటెక్చర్ లో రన్ అయ్యే అప్లికేషన్ యూజ్ చేసుకోవాలంటే ఈ మూమెంట్ లో మనం ఖచ్చితంగా లోడ్ బ్యాలెన్సర్ హోస్ట్ నేమ్ మనం యూజ్ చేసుకోవాలి. కానీ లోడ్ బ్యాలెన్సర్ హోస్ట్ నేమ్ వచ్చి మీకు గుర్తుంది లేదు, చాలా పెద్దగా నేమ్ వస్తుంది, అది టెక్నికల్ గా ఉంటుంది నేమ్. కాకపోతే నాన్ టెక్నికల్ పీపుల్ వాటిని అర్థం చేసుకోవడం అంటే ఇంపాసిబుల్, గుర్తుపెట్టుకోవడం. ఈవెన్ మనం కూడా గుర్తుపెట్టుకోలేము, నాన్ టెక్నికలే ఉంది, మనం కూడా గుర్తుపెట్టుకోలేము, అవునా? ఇప్పుడు ప్రపంచంలో ఉన్న వెబ్సైట్స్ అన్నిటికీ ప్రాపర్ నేమింగ్ కన్వెన్షన్ facebook.com, flipkart.com అని లేకుండా ఇలాంటి లోడ్ బ్యాలెన్సర్ URLs ఇచ్చి మీరు గుర్తుపెట్టుకోండి అన్నారనుకోండి, పాసిబులేనా? కాదుగా. కాబట్టి మనం డిజైన్ చేసే ప్రతి ఆర్కిటెక్చర్ కి ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి మనకి అప్రోప్రియేట్ డొమైన్ నేమ్ కావాలి, దాన్ని వెబ్సైట్ URL అంటున్నాం మనం, అవునా? ఇప్పుడు మీరు కూడా ఇలాంటి ఒక ఆర్కిటెక్చర్ ని డిజైన్ చేస్తే దీంట్లో రన్ అయ్యే అప్లికేషన్స్ యాక్సెస్ చేసుకోవడానికి మనం కూడా ఒక ప్రాపర్ URL సెటప్ చేయాలి. ఆ URL ఎలా సెటప్ చేయాలి, ఆ URL ఎవరైనా యాక్సెస్ చేస్తే రిక్వెస్ట్ ఈ లోడ్ బ్యాలెన్సర్కే రావాలి అని మనం ఎలా డిజైన్ చేయాలి అనేదే ఈ కాన్సెప్ట్ కాల్ రౌట్ 53. మనం డిజైన్ చేసిన ఆర్కిటెక్చర్ లో రన్ అయ్యే అప్లికేషన్ ని మనం ఎండ్ యూజర్ యాక్సెస్ చేసుకోవడానికి డొమైన్ URL ఎలా కాన్ఫిగర్ చేయాలి, ఆ డొమైన్ URL ఈ లోడ్ బ్యాలెన్సర్ ఎలా మ్యాప్ చేయాలి అని మనం ఇచ్చే ఈ ఆప్షనే రౌట్ 53. 53 అని ఎందుకు అంటామంటే, మనం జనరల్ గా ఈ వెబ్సైట్ URLs ని డొమైన్ నేమ్ అంటాం, ఇది ప్రొవైడ్ చేసే సర్వీస్ ని DNS అంటాం, డొమైన్ నేమింగ్ సర్వీస్. అయితే లైనక్స్ సర్వర్స్ కమ్యూనికేట్ అవ్వాలంటే మనం సెక్యూర్ షెల్ ప్రోటోకాల్ 22 ఎలా అయితే యూజ్ చేస్తున్నామో, ఈ డొమైన్ నేమ్ సర్వీస్ కూడా రన్ అయ్యేది 53 పోర్ట్ నెంబర్ మీద. అందుకని AWS వాడు ఏం చేశాడు, ఈ డొమైన్ ద్వారా URL యాక్సెస్ జరగాలి కాబట్టి దీని నేమ్ ని రౌట్ 53 అంటే యువర్ రౌటింగ్ రిక్వెస్ట్ త్రూ 53 పోర్ట్ అని అలా నేమింగ్ కన్వెన్షన్ ఇచ్చాడు. దీన్ని రౌట్ 53 అనొచ్చు, లేకపోతే జనరిక్ గా మాట్లాడాలంటే డొమైన్ సర్వీసెస్ అనొచ్చు. కానీ AWS లో అఫీషియల్ నేమ్ మాత్రం రౌట్ 53 విచ్ ఇస్ కాల్డ్ డొమైన్ మేనేజ్మెంట్. ఈ రౌట్ 53 లో మనం అసలు ఏమేం చేయొచ్చు, మేజర్ గా మనం 4 యాక్టివిటీస్ చేయొచ్చు. ఒకటి, రౌట్ 53 యూజ్ చేసి మీ వెబ్సైట్ కొత్తగా ఒక డొమైన్ ని రిజిస్టర్ చేయొచ్చు. ఎస్, ఇప్పుడు facebook.com ఉంది, అది రిజిస్టర్ చేస్తేనేగా వచ్చేది. flipkart.com ఉంది, అది మన డొమైన్ రిజిస్టర్ చేస్తేనే మనకు వచ్చేది. అలానే రేపు మీరు ఒక న్యూ ఆర్గనైజేషన్ ఓపెన్ చేస్తా, నేను ఒక వెబ్సైట్ ప్రొవైడ్ చేయాలి, దానికంటే ఖచ్చితంగా వెబ్సైట్ కి ఒక URL ఉండాలి. ఆ URL ని ఖచ్చితంగా మనం డొమైన్ సర్వీస్ లో రిజిస్టర్ చేసుకోవాలి. అది ఎక్కడ చేస్తాం, రౌట్ 53 లో చేస్తాం. సో రౌట్ 53 లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి, యూ కెన్ రిజిస్టర్ న్యూ డొమైన్. తర్వాత ఆల్రెడీ మీ డొమైన్ వేరే చోట రిజిస్టర్ అయి ఉంటే, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఒక 30 సంవత్సరాల నుంచి మీ ప్రాజెక్ట్ రన్ అవుతుంది అనుకోండి, 30 సంవత్సరాల ముందు క్లౌడ్ లేదుగా, AWS లేదుగా, లేనప్పుడు రౌట్ 53 ఉండదుగా. మరి అలాంటప్పుడు మీరు వేరే చోట ఎక్కడో దాన్ని రిజిస్టర్ చేసుకుని ఉంటారుగా. అలాంటప్పుడు వేరే చోట రిజిస్టర్ అయిన ఒక డొమైన్ ని
AWS Route 53లోకి మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ ట్రాన్స్ఫరింగ్ డొమైన్. చెప్పండి, మీకు తెలిసే ఏమన్నా డొమైన్ నేమ్స్ ఎక్కడ బుక్ చేస్తాం మనం? క్లౌడ్ రాకముందు మనం జనరల్ గా ఎక్కడ బుక్ చేసేవాళ్ళం డొమైన్ నేమ్స్? ఏమైనా ఐడియా ఉందా మీకు రఫ్ గా? జస్ట్ నేమ్, మీరు చేశారని నా ఉద్దేశం కాదు. ఇది 30 వేగస్ ఫుల్ చేసుకుంటాం కదా సార్. జనరల్ గా మనం బుక్ చేసేది గోడాడీలో కానీ, ఓకే, గోడాడీలోకి వెళ్ళాం అనుకో, గోడాడీలోకి వెళ్తే ఇక్కడ మనం డొమైన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డొమైన్ సెర్చ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు narentechnologies.in అని ఉందనుకో, లేకపోతే narentech.in అని ఉందనుకో, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, ఇది మీరు సెర్చ్ చేశారనుకో, ఆబ్వియస్ అది ఎవరైనా తీసుకొని ఉంటే రాదు, ఎందుకంటే మనమే బుక్ చేసాం దాన్ని. కాబట్టి చూడండి, narentech.com ఈజ్ టేకెన్ అంటే ఇది అవైలబిలిటీ లేదు అని. అలా ఏదో పిచ్చి పిచ్చిగా ఏదో ఇచ్చాం అనుకోండి, ఏదో ఒక నేమ్, ఇవి అవైలబిలిటీ ఉంటాయి, ఎందుకంటే అవి ఎవరు తీసుకొని ఉండవు కాబట్టి. చూడండి, narentech999.in అంటే 149 రూపీస్ యూ కెన్ పే. మీరు ఎవ్రీ ఇయర్ 149 పే చేసి 2 years నా డొమైన్ హోల్డ్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఏదైతే డొమైన్ కావాలో ఆ డొమైన్ ని, ఇలా డొమైన్ ప్రొవైడర్స్ ఉంటారు, గోడాడీ అని, బిగ్ రాక్ అని, name.com అని, ఇలాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఇవన్నీ నాన్ క్లౌడ్ అన్నమాట. సో వీటిల్లో మీరు డొమైన్ బుక్ చేసుకోవచ్చు. సపోజ్ మీరు గోడాడీలో ఒక 20 సంవత్సరాల ముందు ఒక డొమైన్ బుక్ చేశారనుకుందాం, అప్పుడు మీ క్లౌడ్ లేదు, కానీ ఇప్పుడు మీరు AWS లోకి మూవ్ అవుదామని డిసైడ్ అయ్యారనుకో, గోడాడీలో ఉన్న మీ అకౌంట్ ని AWS లో కూడా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ డొమైన్. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ డొమైన్. సో కొత్తగా ఒక డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే ఆల్రెడీ ఉన్న ఒక డొమైన్ ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత మూడోది మానిటర్. ఇప్పుడు మీ డొమైన్ ఈ రౌట్ 53 కనుక రిక్వెస్ట్ వస్తే డొమైన్ కి అది లోడ్ బ్యాలెన్సర్ పంపించాలి అని మనం మ్యాపింగ్ చేస్తాం, ఇక్కడ లింక్ చేస్తాం. కానీ ఇక్కడ లింక్ చేసి రిక్వెస్ట్ దానికి పంపించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోడ్ బ్యాలెన్సర్ అందుబాటులో ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోడ్ బ్యాలెన్సర్ అనేది హెల్దీగా ఉండాలి, అవైలబిలిటీగా ఉండాలి. అప్పుడే మీకు రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేస్తుంది. లేదు హెల్దీగా లేదనుకోండి, ఏ సంథింగ్ వెంట్ రాంగ్ అని చెప్పేసి ఫెయిల్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసి ఓకే, ఫోర్త్ వన్ వచ్చేసి ట్రాఫిక్ రూల్స్ సెట్ చేయటం. అంటే యూజర్ రిక్వెస్ట్ ట్రాఫిక్ ఎలా వెళ్ళాలి, ట్రాఫిక్ రూల్స్ సెట్ చేయటం. అంటే యూజర్ రిక్వెస్ట్ అనేవి డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ కి ఎలా వెళ్ళాలి, ఎందుకు ఎలా వెళ్ళాలి అంటే, ఇక్కడ ఒక లోడ్ బ్యాలెన్సర్ ఉంది అంటే అర్థం ఏంటి, మీరు ఒక రీజియన్ లో రన్ అవుతున్నారు అని. ఫర్ సపోజ్ ఆ రీజియన్ లో ఉన్న సర్వర్స్ డౌన్ అయినాయి అనుకుందాం, అంటే కంప్లీట్ ఆ రీజియనే డౌన్ అయింది అనుకుందాం. మీకు ఆల్టర్నేట్ రీజియన్ లో బ్యాకప్ సెటప్ రన్ అవ్వాలి కదా, డిఆర్ అని. అప్పుడు 2 రీజియన్స్ లో మీరు రన్ అయితే మీకు ఎన్ని లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి? 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయి డిఫరెంట్ రీజియన్స్ కి. అలాంటప్పుడు యూజర్ రిక్వెస్ట్ ఏ లోడ్ బ్యాలెన్సర్ కి ఎప్పుడు రిక్వెస్ట్ పంపించాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఏ లోడ్ బ్యాలెన్సర్ కి రిక్వెస్ట్ ఎప్పుడు పంపించాలి అనేది ఇక్కడ ఇవ్వచ్చు. ఓకే, ఇలా రిక్వెస్ట్ ని డిస్ట్రిబ్యూట్ చేయడాన్ని ట్రాఫిక్ రూల్స్ అంటాం. ట్రాఫిక్ రూల్స్ అంటే ఎలా వెళ్ళాలి, ఈక్వల్ గా వెళ్ళాలా రెండింటికి, లేకపోతే 50% 40% వెళ్ళాలా, లేకపోతే 9% 10% వెళ్ళాలా అనేది ఈ ట్రాఫిక్ రూల్స్ లో మనం ఇవ్వచ్చు. అంటే దీన్ని బట్టి యూజర్ రిక్వెస్ట్లు డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఏ లోడ్ బ్యాలెన్సర్ కి ఎన్ని వెళ్ళాలి, 2 లోడ్ బ్యాలెన్సర్స్ ఎందుకు ఉంటాయంటే
మల్టీ రీజియన్ సెటప్ కాబట్టి ఉంటాయి. సింపుల్ మల్టీ రీజియన్ సెటప్ ఇది కాబట్టి ఇక్కడ ఉంటాయి. రౌట్ 53 వల్ల మనకి 4 అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్, మీ అప్లికేషన్ ఏదైతే సెటప్ చేస్తున్నారో అది ఏ డొమైన్ మీద రన్ అవ్వాలో ఆ డొమైన్ నేమ్ మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవచ్చు. రెండోది, వేరే చోట డొమైన్ ఆల్రెడీ రన్ అవుతుంటే ఓకే, మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. తర్వాత మానిటర్ చేయొచ్చు. ఆ లోడ్ బ్యాలెన్సెస్ ఏటికైతే రిక్వెస్ట్ వెళ్తున్నాయో ఆ లోడ్ బ్యాలెన్సెస్కి వెళ్తున్నాయా రిక్వెస్ట్ లేదా, అది హెల్దీగా ఉన్నాయా లేవా అనేది ఇక్కడ చూడొచ్చు. దాని తర్వాత ట్రాఫిక్ రూల్స్, అంటే మీకు మల్టిపుల్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నప్పుడు ఓకే ఆ రిక్వెస్ట్ అనేవి ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అనేవి ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇవి మనకున్న ఈ 4 మనం పర్ఫామ్ చేయొచ్చు. క్లియర్? అర్థమైందా టాపిక్? ఇప్పుడు రౌట్ 53 ఎందుకు వాడతామని. సార్ ఓకే, ఇప్పుడు డొమైన్ ని మనం కొత్తగా రిజిస్టర్ చేసుకోవటం అంటే ప్రాక్టికల్ గా మనం చేయలేము. అది మనం డొమైన్ కొనాలి. ఇట్స్ ఏ పెయిడ్. అది కూడా మీకు క్లౌడ్ లో మీకు పే లేటర్, యూజ్ నౌ అండ్ పే లేటర్ అనే కాన్సెప్ట్ ఉండదు. ఫస్ట్ పే చేసేయాలి. కాకపోతే నేను మీకు చూపిస్తాను ప్రాసెస్. బట్ శాంపుల్ డొమైన్ ఒకటి క్రియేట్ చేద్దాం. బట్ ప్రాపర్ రౌటింగ్ ఇవ్వలేము దానికి. బట్ మాక్సిమం ఎంతవరకు వీలైతే అంతవరకు చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ రౌట్ 53కి వెళ్ళాం అనుకోండి. What had happened? The matter. ఎట్లయితే ఓకే, ఇక్కడికి వెళ్ళి రౌట్ 53. ఓకే, చూడండి ఇక్కడ స్కేలబుల్. చూడండి ఇక్కడ ఏమేం చేయొచ్చు. ట్రాఫిక్ రూల్స్ ఇవ్వచ్చు, హెల్త్ చెక్ చేయొచ్చు, డొమైన్ నేమ్ రిజిస్టర్ చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు ఇక్కడ. సో రౌట్ 53కి వెళ్దాం. ఓకే, ఇక్కడ చూడండి, రిజిస్టర్ న్యూ డొమైన్, క్రియేట్ పాలసీ, రిక్వెస్ట్ ఎలా వెళ్ళాలి, హెల్త్ చెక్ ప్రాపర్గా రన్ అవుతున్నాయా లేదా, నెక్స్ట్ హోస్టెడ్ జోన్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. నేను రిజిస్టర్ చేయను కానీ ఫస్ట్ చూపిస్తాను మీకు ఎలా చేయాలో. రిజిస్టర్డ్ డొమైన్కి వెళ్తాం. వెళ్ళేసి మీరు కొత్తగా సెటప్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నేను mybank అని ఇచ్చి .com కావాలనుకో చెక్ చేస్తా. mybank.com అనే యూఆర్ఎల్ ఉందా లేదా చూడండి. mybank.com అవైలబిలిటీ లేదు, ఎవరో తీసేసుకున్నారు. myindiabank.com ఉందా లేదా? ఎస్, ఇది అవైలబిలిటీ ఉంది. ఇది మీకు $12 ప్లస్ జిఎస్టీ కలిపామనుకోండి, దగ్గర దగ్గర $14 ఎంత అవుద్ది. ఒక్క నిమిషం, గివ్ మీ 1 minute.
ఓకే, సో ఇక్కడ $12 అంటే ప్లస్ దానికి జిఎస్టీ ఉంటుంది. ఆ జిఎస్టీ కలిపితే అరౌండ్ $14 అవుద్ది. $14 మనం ముందు పే చేసేయాలి ఇమీడియట్ గా. సో యాడ్ కార్ట్ అన్నాం అనుకోండి, కార్ట్ లోకి యాడ్ అవుతుంది. తర్వాత చూడండి, కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి తర్వాత వెరిఫై అండ్ పర్చేజ్, ఇప్పుడే పర్చేజ్ చేసేయాలి అది. ఓకే, పేమెంట్ చేసేస్తేనే ఆ డొమైన్ మనకి అసైన్ అయిపోద్ది. సో దట్ ఈస్ కాల్డ్ పర్చేజింగ్ ఏ న్యూ డొమైన్. ఓకే, ఇది ఒక ఆప్షన్. ప్రస్తుతానికి నేను కొంటలేదు. ఇంకా ఏం చేయగలుగుతాం? రైట్, ఇది చూసాం మనం ఎప్పుడైనా. ఇక్కడ హెల్త్ చెక్, ప్రస్తుతానికి మనకి ఆటోమేటిక్ గా మనం ఈ మ్యాపింగ్ చేసేసామంటే మానిటరింగ్ జరిగిపోద్ది ఆటోమేటిక్ గా. సో మనం కొత్తగా దానికి చేసేది ఏం లేదు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి హోస్టెడ్ జోన్. ఇప్పుడు ఇక్కడ మనం ఏదైతే డొమైన్ నేమ్ మనం బై చేసామో ఆ డొమైన్ నేమ్ నుండి మన లోడ్ బ్యాలెన్సర్స్ కి, అంటే మనం ఎక్కడికైతే రిక్వెస్ట్ ఫార్వర్డ్ చేయాలో ఈ రెండిటికి మ్యాపింగ్ జరగాలి. అవునా? మళ్ళీ చెప్తున్నా, డొమైన్ నేమ్ ఏదైతే మనం కొనుక్కుంటామో ఆ డొమైన్ నేమ్ కి మన ఎన్వైరన్మెంట్ లో రన్ అయ్యే లోడ్ బ్యాలెన్స్ కి రెండిటికి మ్యాపింగ్ జరగాలి. జరిగితేనే ఎవరైనా ఈ డొమైన్ నేమ్ యాక్సెస్ చేస్తే రిక్వెస్ట్ ఇగో ఈ లోడ్ బ్యాలెన్సర్ పంపించు అనే కాన్ఫిగరేషన్ మనకి చేయాలి. ఆ కాన్ఫిగరేషన్ చేయడానికి మనం వాడే రిసోర్సే హోస్టెడ్ జోన్. ఆ కాన్ఫిగరేషన్ ఎక్కడ ఉంటుంది అంటే ఈ హోస్టెడ్ జోన్ లో క్రియేట్ అయి ఉంటుంది అనమాట. సో డొమైన్ నేమ్ వచ్చేసి ఎగ్జాంపుల్ my11badge.com అని ఇచ్చాను అనుకో, ఊరికి ఇట్లా. ఇది ఇంటర్నల్ గా నేను ఇచ్చుకుంటుంది అనమాట. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, మీ ఇష్టం. పబ్లిక్ ఆర్ ప్రైవేట్ వాట్ ఎవర్ అండ్ సే క్రియేట్ హోస్టెడ్ జోన్ అనగానే మీకు ఒక హోస్టెడ్ జోన్ క్రియేట్ అయిపోద్ది. క్రియేట్ అయిపోయి ఇక్కడ చూడండి my11badge.com అయింది కదా. ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్ గా చూడండి కొన్ని రికార్డ్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి ఇక్కడ. ఇది బై డిఫాల్ట్, మీరేం చేయనక్కర్లేదు. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏం చేయాలంటే, ఇదిగో ఇక్కడ 4 వాల్యూస్ ఆటోమేటిక్ గా వచ్చినాయి కదా, వీటిని ఏమంటాం అంటే నేమ్ స్పేస్ అంటాం. వీటిని నేమ్ స్పేస్ అంటాం. ఈ 4 వాల్యూస్ ని తీసుకెళ్ళి మీరు ఏదైతే డొమైన్ నేమ్ కొనుక్కున్నారో ఆ డొమైన్ నేమ్ లో నేమ్ స్పేస్ డీటెయిల్స్ అని అడుగుద్ది. బాస్ నీ నేమ్ స్పేస్ రికార్డ్స్ తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటది మీరు డొమైన్ కొనుక్కున్నప్పుడు. ఆ డొమైన్ లోకి వెళ్ళి ఈ 4 నేమ్ స్పేస్ ని అక్కడ ఇచ్చేయాలి. ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఎవరైతే ఆ డొమైన్ నేమ్ యాక్సెస్ చేసుకున్నారో రిక్వెస్ట్ వచ్చేసి ఈ నేమ్ స్పేస్ కి ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ అయిపోద్ది. ఇది బానే ఉంది. కానీ ఫార్వర్డ్ అయిన తర్వాత రిక్వెస్ట్ ఎక్కడికి పంపించాలి? ఇప్పుడు ఈ నేమ్ స్పేస్లు మీరు తీసుకెళ్లి డొమైన్ నేమ్ లో ఇచ్చారు కాబట్టి డొమైన్ నుంచి వీటికి రిక్వెస్ట్ వచ్చింది. ఇవి నెక్స్ట్ ఎక్కడికి పంపించాలి అనేది మీరు ఇంకా కాన్ఫిగర్ చేయలేదుగా. ఇప్పుడు ఏం చేయాలంటే మీరు చూడండి, ఇక్కడ క్రియేట్ రికార్డ్ అన్నారు కదా, ఇక్కడికి వెళ్ళి క్రియేట్ రికార్డ్ అని ఇదిగో ఇక్కడ ఇవ్వాలన్నమాట. జస్ట్ స్టార్ అని ఇచ్చేసి ఇదిగో ఇక్కడ ఇవ్వండి. ఇక్కడ ఏముంది, డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి. ఎస్, ఇదిగో రౌట్స్ ట్రాఫిక్ టు ఎన్ IP4 అడ్రస్ ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇదిగో అలియాస్ అని ఆఫ్ చేసింది కదా, దీన్ని ఆన్ చేయండి. ఆన్ చేస్తే మీరు క్రియేట్ చేసిన లోడ్ బ్యాలెన్సర్ ఇక్కడ కనిపిస్తుంది. ఇదిగో ఓకే, మీరు గనక లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసి ఉంటే, అఫ్కోర్స్ క్రియేట్ చేసి ఉంటారు కదా, ఈ పాయింట్ దాకా వచ్చారంటే క్రియేట్ చేసి ఉంటారు, అవునా? ఆ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇక్కడ ఇచ్చేయండి. ప్రస్తుతానికి మన దగ్గర లేదు కాబట్టి నాకు లిస్ట్ ఏం చూపించదు. ఓకే, కాకపోతే ఒకసారి నా దగ్గర లోడ్ బ్యాలెన్సర్ గనక ఇదిగో చూజ్ ఏ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ప్రస్తుతానికి ఏం లేదు. ఎందుకు? ఈ అకౌంట్ లో నేనేం క్రియేట్ చేయలేదు. బట్ మీ దగ్గర ఆల్రెడీ లోడ్ బ్యాలెన్సర్ గనక క్రియేట్ చేసి ఉంటే ఆ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇక్కడ ఇచ్చారంటే దట్స్ ఇట్. ఇప్పుడు ఏమైంది, మ్యాపింగ్ ఆలోచించండి. డొమైన్ నేమ్ మీరు కొనుక్కున్నారు, డొమైన్ ని యూజర్ యాక్సెస్ చేశారు.
ఆ డొమైన్ లో మీరు నేమ్ స్పేస్ రికార్డ్స్ ఇచ్చారు కాబట్టి రిక్వెస్ట్ ఇక్కడికి వస్తుంది. తర్వాత రిక్వెస్ట్ దీని నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళాలి. ఆ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇక్కడ ఇస్తారు. ఇచ్చేస్తే ఆటోమేటిక్ గా ఆ డొమైన్ నేమ్ యాక్సెస్ చేస్తే ఎవరైనా ఆ రిక్వెస్ట్ అనేది ఆటోమేటిక్ గా ఫార్వర్డ్ అయిపోద్ది. ఓకే, ఇప్పుడు రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవ్వాలి కదా. ఇది క్లియరా మీకు? ఈ మ్యాపింగ్ అర్థమైందా గైస్? డొమైన్ నేమ్ కొనుక్కొని డొమైన్ లో నేమ్ స్పేస్ డీటెయిల్స్ ఇస్తే ఆ రిక్వెస్ట్ అక్కడికి వస్తుంది. తర్వాత ఇక్కడ మీరు క్రియేట్ చేసిన హోస్టెడ్ జోన్ లో ఏ లోడ్ బ్యాలెన్సర్ ఫార్వర్డ్ చేయాలని ఇస్తే ఆ లోడ్ బ్యాలెన్స్ కి రిక్వెస్ట్ వెళ్ళిపోద్ది. అది ఫ్లో. అయితే మీకేం చెప్పా నేను? ఉంటే ఒకటే లోడ్ బ్యాలెన్సర్ ఒకటే రీజియన్ లో రన్ అవ్వచ్చు మీరు. లేదు నాకు హై అవైలబిలిటీ చాలా ఇంపార్టెంట్, నేను డిజాస్టర్ రికవరీ కూడా రన్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి, ప్రాబబ్లీ రెండు రీజియన్స్ లో ఉండొచ్చు మీరు. అప్పుడు రెండు రీజియన్స్ లో ఒక్కో రీజియన్ కి ఒక్కో లోడ్ బ్యాలెన్స్ ఉంటుందిగా. అప్పుడు వాటికి రిక్వెస్ట్ ఎలా వెళ్ళాలి అనేదే 4th పాయింట్. పాలసీ చెప్పా కదా, ట్రాఫిక్ రూల్స్ ఎలా వెళ్ళాలి చూడండి. ఐపీ బేస్డ్, ఐపీ ఇస్తే వెళ్ళాలా, లేకపోతే ఫెయిల్ ఓవర్ ఒకటి డౌన్ అయితే ఇంకో దానికి వెళ్ళాలా, మూడోది దేనికి పంపిస్తే రిక్వెస్ట్ ఫాస్ట్ గా వస్తుందో అది ఐడెంటిఫై చేసి పంపించు. నెక్స్ట్ రిక్వెస్ట్ దేని దగ్గరికి నియర్ బై లొకేషన్స్ వస్తే దాని దగ్గరికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ముంబై సింగపూర్ లో రన్ అవుతున్నారు అనుకో, రిక్వెస్ట్ ఇండియా నుంచి వస్తే ముంబై పంపించు, రిక్వెస్ట్ సింగపూర్ నుంచి వస్తే సింగపూర్ పంపించు అన్న లొకేషన్ వైజ్ ఇవ్వటాన్ని జియో లొకేషన్ అంటాం. తర్వాత వెయిట్ బేస్డ్ అంటే పర్సంటేజ్ ఇవ్వటం. 70-30, 90-10 ఇలా పర్సంటేజెస్. ఒకదానికి 50% పంపించు, ఇంకో దానికి కూడా 50 పంపించు, ఒకదానికి 70 పంపించు, ఇంకో దానికి 30 పంపించు. ఇలా వెయిట్ బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఇలా మనకి వెయిట్ బేస్డ్ ఉంటాయి. ఇలా డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ మనకి అందుబాటులో ఉంటాయి. సింపుల్ రౌటింగ్ అంటే ఏం లేదు, నా దగ్గర రెండో లోడ్ బ్యాలెన్సర్ లేదు, రెండో రీజియన్ లేదు, ఒకటే రీజియన్ ఉందనుకుంటే సింపుల్ రౌటింగ్. లేదు రెండు రీజియన్స్ ఉన్నాయి, రెండు లోడ్ బ్యాలెన్సర్స్ ఉన్నాయి, నియర్ బై లొకేషన్ నుంచి వచ్చేదాన్ని నియర్ బై లోడ్ బ్యాలెన్సర్ పంపించు అంటే జియో లొకేషన్. లేదు నియర్ బై లొకేషన్ తో పని లేదు, దేనికి పంపిస్తే అది రెస్పాన్స్ ఫాస్ట్ గా వస్తుంది అంటే లేటెన్సీ. లేదు ఒకటి డౌన్ అయితే ఇంకో దానికి ఫెయిల్ ఓవర్ జరగాలి అంటే ఫెయిల్ ఓవర్. ఇలా మనకి డిఫరెంట్ రౌటింగ్ పాలసీస్ ఇక్కడ ఇచ్చేస్తాం. ఇక్కడ ఇచ్చేసి క్రియేట్ రికార్డ్స్ అన్నారంటే ఓవర్, అంతే, ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిపోయినట్టే. సో ఆటోమేటిక్ గా డొమైన్ యాక్సెస్ చేస్తే ఆ నేమ్ స్పేస్ రికార్డ్స్ ఇచ్చిన దాన్ని బట్టి ఈ హోస్టెడ్ జోన్ లోకి రిక్వెస్ట్ వస్తే దాని నుంచి లోడ్ బ్యాలెన్సర్ కి రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవుద్ది. మనం ఇచ్చే పాలసీ బేసిస్ మీద ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. ఇలా మనకి డొమైన్ నేమ్ నుంచి మన ఎన్వైరన్మెంట్ కి రిక్వెస్ట్ ని ఇలా ఫార్వర్డ్ చేస్తారు. అది కాన్సెప్ట్. ప్రపంచంలో మీరు యూజ్ చేసే ఏ వెబ్సైట్ యూఆర్ఎల్ అయినా ఇలానే కాన్ఫిగర్ అవుద్ది. ఇది నార్మల్ ప్రాసెస్ అక్రాస్ ఎనీవేర్. అది కాకపోతే ఇది కొనాలి కాబట్టి డొమైన్ నేను ప్రాక్టికల్ గా చేయలేను, బట్ ప్రాసెస్ అయితే అది. కాకపోతే మీరు డైలీ దీంట్లో చేంజ్ చేసేది ఏమి ఉండదు. ఇది ఫస్ట్ టైం. ఇప్పుడు ఫేస్బుక్ ఉందనుకోండి, ఈ ప్రాసెస్ 2004లో చేసి ఉంటారు. దాని తర్వాత ఇంకా దీంతో పనే ఉంది, ఆల్రెడీ డొమైన్ రన్ అవుతూ ఉంటుంది. ఇదంతా వన్ టైం యాక్టివిటీ, ప్రతిరోజు దీంట్లో టచ్ చేసేది ఏమి ఉండదు. ఫస్ట్ టైం ప్రాజెక్ట్ సెటప్ చేసేటప్పుడు ఈ వర్కౌట్ ఇది. అది ఇప్పుడు మీకు ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చెప్పనా. ఇప్పుడు మనం ట్రావెల్ స్టార్ట్ చేసాం కదా రీసెంట్ గా, చేసామా? తెలుసుగా అందరికి? తెలుసు సార్. తెలుసు సార్, తెలుసు. ఇప్పుడు మనకి ట్రావెల్స్ డొమైన్ కొన్నాం, vasiredditravels.com అని. సో ఈ డొమైన్ కొన్నప్పుడు ఆ డొమైన్ మన కంట్రోల్ ఉంది, గోడాడీలోనే కొన్నాం మేము. కొన్నాం కదా. ఇప్పుడు మన సాఫ్ట్వేర్ చేసింది బిట్లా వాళ్ళు, బిట్లా సాఫ్ట్వేర్ అని ఉంది. వాళ్ళు ఏం చేశారంటే ఈ లోడ్ బ్యాలెన్సర్స్ మొత్తం క్రియేట్ చేసి తర్వాత వాళ్ళు హోస్టెడ్ జోన్ క్రియేట్ చేసుకున్నారు. క్రియేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నేమ్ స్పేస్లు క్రియేట్ అయినాయి. ఆ నేమ్ స్పేస్లు ఏం చేశారు, మనకు మెయిల్ పంపించారు, బాస్ ఇదిగో ఈ 4 రికార్డ్స్ క్రియేట్ అయినాయి, ఈ 4 తీసుకెళ్లి మీరు గోడాడీలో vasiredditravels.com కొన్నారు కదా, ఆ డొమైన్ లోకి వెళ్ళి అప్డేట్ చేయండి అన్నారు.
మనం ఆ 4 తీసుకెళ్ళి ఆ డొమైన్ లో కాపీ చేశాం. అంటే అర్థం ఏంటి? ఎవరైనా vasiredditravels.com అని కొడితే ఆ నేమ్ స్పేస్ లో ఐడెంటిఫై చేసుకుని రిక్వెస్ట్ దానికి వెళ్ళిద్ది. వాళ్ళు ఏం చేశారు? రిక్వెస్ట్ అక్కడికి వచ్చిన తర్వాత ఇదిగో నా లోడ్ బ్యాలెన్స్ ఇక్కడ రన్ అవుతుంది, దీనికి నువ్వు ఫార్వర్డ్ చేయి అని వాళ్ళు ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు మనం క్రియేట్ చేసినట్లు. అంతే, మ్యాపింగ్ అయిపోయింది. దట్స్ ఇట్. ఇది ఫ్లో మనకి. గాట్ ఇట్? ఇది మీరు ప్రాక్టికల్ గా లైవ్ లో చూడాలి అంటే ఒక చిన్న సజెషన్ ఇస్తాం మీకు. రేపు ఇన్స్టిట్యూట్ ఫెస్టివల్ ఓపెన్ చేసిన తర్వాత మన ప్రదీప్ చేసేది ఈ డొమైన్స్ మీద వర్క్ AWS లో. మీరు ఒకసారి ఇన్స్టిట్యూట్కి వచ్చినప్పుడు మనడితో కూర్చోండి, 15 minutes చూపిస్తాడు లైవ్ లో. లైవ్ అప్లికేషన్ చూపిస్తాడు. లేకపోతే మన వాసిరెడ్డి ట్రావెల్స్ కైనా చూపిస్తాడు, చూడండి ఒకసారి, మీకు అర్థమైపోద్ది. ఓకే, ఇది ప్రాసెస్. ఐడియా వచ్చిందా? ఓకే, గ్రేట్. నెక్స్ట్ రిసోర్స్ వచ్చేసి చెప్పారు షేర్. చెప్పాయి హర్షిత్. సార్ టచ్ అయిపోయినట్టుంది సార్. టచ్ వచ్చిందా? నువ్వు క్వశ్చన్ ఆన్సర్ చెప్పేవాడిని కదా, ఇంతవరకు నువ్వు బిర్యానీ ఇప్పిరానా? సార్ ఎలా ఉన్నాను సార్, మొన్న వద్దన్నారు. నేను వద్దన్నా మధు జడగొడితే? ఆల్వేస్ రెడీ సార్, మీరే డిలే చేస్తారు. ఈ రోజు వెళ్దాం సార్. ఈ రోజు నేను ఇంకా బయటికి రాదు, ఇంట్లో ఉందా? ఏం కాలే, రండి సార్ వెళ్దాం ఈ రోజు. ఫ్రెష్ చేస్తాను, క్లాస్ అయిపోయి. ఓకే, నెక్స్ట్ రిసోర్స్ నేర్చుకుందాం. మనకి ఇప్పుడు ఫేస్బుక్ అప్లికేషన్ కానీ ఫ్లిప్కార్ట్ కానీ ఏదైనా వెబ్సైట్ తీసుకుంటే దాంట్లో మనకి చాలా ఇమేజెస్ అండ్ వీడియోస్ ఉంటాయి, అవునా? మీరు ఎప్పుడు వెబ్సైట్ URL యాక్సెస్ చేసుకున్నా ఆ ఇమేజెస్ అన్ని మీకు లోడ్ అవ్వాలి, ఆ వెబ్సైట్ లో మీకు చూపించాలి. అఫ్కోర్స్ చూపిస్తాయి, కానీ ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కడ స్టోర్ అవుతాయి? మనం నేర్చుకున్న దాన్ని బట్టి S3 బకెట్ లో స్టోర్ అవుతాయి. ఓకే, ఇప్పుడు ఫ్లో చూడండి. నేను ఒకసారి flipkart.com అని ఓపెన్ చేసుకుంటే నాకు సంబంధించిన ఏ కేటగిరీ ఆఫ్ ఐటమ్స్ అయినా నాకు చూపిస్తున్నాయి అంటే టెక్నికల్ గా ఆ ఇమేజెస్ అన్ని S3 బకెట్ నుంచి లోడ్ అవుతున్నాయి. అది లోడ్ చేసేది ఎవరు? జావా అప్లికేషన్. ఎక్కడి నుంచి లోడ్ చేస్తుంది? S3 బకెట్ నుంచి లోడ్ చేసి నాకు చూపిస్తాయి. ఇలా నేను రోజుకి 10 సార్లు యాక్సెస్ చేస్తున్నాను అనుకోండి, సేమ్ URL 10 సార్లు కూడా నా రిక్వెస్ట్ జావా అప్లికేషన్కి వెళ్తే, జావా అప్లికేషన్ S3 బకెట్కి వెళ్తే, S3 బకెట్ వచ్చేసి నా రిసోర్స్ రీడ్ చేసి నాకు వెబ్సైట్ లో చూపిస్తాయి. కాకపోతే మీకు గుర్తుంటే S3 బకెట్ కాస్టింగ్ మోడ్లో ఏం చెప్పాను మీకు? నెంబర్ ఆఫ్ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ వాటిని బట్టి కాస్ట్ ఉంటుంది, తర్వాత స్పీడ్ బట్టి కాస్ట్ ఉంటుంది, ఎన్క్రిప్షన్ బట్టి కూడా కాస్ట్ ఉంటుంది. సో జనరల్ గా ఇలా సేమ్ ఇమేజెస్ ని సేమ్ వీడియోస్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేస్తా ఉంటే మనకి సేమ్ రిపీటెడ్ టాస్క్ కూడా ఛార్జెస్ పడతాయి. అలా ఛార్జెస్ పడితే కాస్ట్ హెవీ అయిపోద్ది మనకి. ఎందుకంటే కొన్ని అప్లికేషన్స్ ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ కూడా సేమ్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్ యాక్సెస్ చేస్తారు. సో సేమ్ అదే టాస్క్ డూప్లికేషన్ వర్క్ ఎందుకు? దాన్ని అవాయిడ్ చేయాలి మనం. ఈ డేటాని ఎలా అవాయిడ్ చేయాలి? ఓకే, ఈ డేటా అనే దాన్ని ఎలా మనం అవాయిడ్ చేయాలి
అంటే మల్టిపుల్ టైమ్స్ రీడ్ చేయటం ఎలా అవాయిడ్ చేయాలి. ఒకసారి రీడ్ చేసుకుంటే ఇంకా డేటా అక్కడే ఉండాలి. ఎవరైనా నెక్స్ట్ టైం యూజ్ చేస్తే మళ్ళీ S3 బకెట్కి వెళ్ళి మళ్ళీ లోడ్ అయ్యి ఇదంతా చేస్తే అన్నెసరీ కాస్ట్. అలా కాకుండా సిమిలర్ టైప్ ఆఫ్ రిక్వెస్ట్లు వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి S3 బకెట్ లోంచి డేటాని తీసుకురాకుండా ఆల్రెడీ లోడ్ అయిన డేటానే యూజర్స్కి ఎలా చూపించాలి. దాని వలన మనకి కాస్ట్ తగ్గుతుంది, స్పీడ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ ఎండ్ లో S3కి వెళ్ళి డేటాని తీసుకురావాల్సిన అవసరం లేదు. దీనికోసమే AWS వాడు ప్రొవైడ్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్ రిసోర్స్ వచ్చేసి క్లౌడ్ ఫ్రంట్. దీన్ని మనం ఏమంటాం? క్లౌడ్ ఫ్రంట్ అంటాం. క్లౌడ్ ఫ్రంట్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సపరేట్ గా మనకి ఒక క్యాషింగ్ లాగా బిల్డ్ అయ్యింది. సపరేట్ గా మనకు క్యాషింగ్ లాగా బిల్డ్ అయ్యి మీరు క్లౌడ్ ఫ్రంట్ క్రియేట్ చేసేప్పుడు ఏం చెప్తారు? ఇదిగో బాస్ S3 బకెట్ లో ఫైల్స్ ఉన్నాయి, ఆ బకెట్ లో ఉన్న ఫైల్స్ అన్ని నువ్వు లోడ్ చేసుకోమని చెబుతాం. దీంట్లోకి లోడ్ అయిపోతాయి, లోడ్ అయిపోయి ఇక్కడ స్టోర్ అవుతాయి. ఎవరైనా అప్లికేషన్ యాక్సెస్ చేసుకొని ట్రై చేశారనుకోండి, ఇది మళ్ళీ బ్యాక్ ఎండ్ సిస్టమ్ లోకి వెళ్ళి EC2 ఇన్స్టెన్స్కి వెళ్ళి జావా అప్లికేషన్స్కి వెళ్ళి మళ్ళీ అది S3 బకెట్ నుంచి డేటా లోడ్ చేసుకొని తెచ్చే పని లేకుండా ఇమీడియట్ గా ఈ క్యాష్ లో ఉన్న డేటాని లోడ్ చేసుకొని యూజర్ కి పంపించేస్తాయి. సో దానివల్ల మీ అప్లికేషన్ మీద బర్డెన్ ఉండదు, S3 బకెట్ నుంచి కూడా డేటాని మళ్ళీ రీడ్ చేసే అవసరం ఉండదు. దీనివల్ల స్పీడ్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గిపోద్ది. ఇలా మనకి ఆల్రెడీ S3 బకెట్ లో ఉన్న డేటాని తీసుకొచ్చి ఇక్కడ క్యాషింగ్ మెకానిజం అంటే దాన్ని క్యాష్ బిల్డ్ చేస్తే ఎవరైనా యూజర్స్ మళ్ళీ దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తే ఆ డేటా మళ్ళీ మొత్తం S3 బకెట్ నుంచి రీడ్ చేసుకోకుండా ఇక్కడ లోడ్ అయిన క్యాష్ నుంచి యూజర్స్ కి లోడ్ అయిపోతాయి. దానివల్ల స్పీడ్ పెరుగుతుంది, కాస్ట్ తగ్గుతుంది. ఇలా జరిగే ప్రాసెస్ నే మనం ఏ రిసోర్స్ ద్వారా చేస్తాం? క్లౌడ్ ఫ్రంట్ అంటాం. క్లౌడ్ ఫ్రంట్ ఇది ఎందుకంటే రీయూజింగ్ ఆఫ్ డేటా. S3 బకెట్ లో ఉన్న డేటాని ప్రతిసారి రీడ్ చేయకుండా ఈ క్లౌడ్ ఫ్రంట్ లోంచే డేటా లోడ్ అవ్వాలి. దానివల్ల స్పీడ్ పెరుగుతుంది, కాస్ట్ పెరుగుతుంది. ఇది క్యాషింగ్ మెకానిజం జనరల్ గా మనం పిలిచేది. కానీ క్లౌడ్ లోకి వచ్చేసరికి దీన్ని CDN అంటాం, విచ్ ఇస్ కాల్డ్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. CDN అంటాం. CDN కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఓకే, సో దీన్ని అఫీషియల్ గా AWS లో ఫైండ్ అవుట్ చేసే నేమ్ క్లౌడ్ ఫ్రంట్. కానీ ఈ రిసోర్స్ మనం ఏమని పిలుస్తామంటే CDN అంటాం, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. సింపుల్ ఇది ఫీచర్. తర్వాత ఒక్కసారి మనం క్లౌడ్ ఫ్రంట్ డేటా మొత్తం లోడ్ చేసుకుంటే దానికి మనం చెప్పచ్చు నువ్వు రోజు ఎన్నిసార్లు డేటాని లోడ్ చేసుకోవాలి. సపోజ్ ఎవ్రీడే మార్నింగ్ 6 o'clock చేసుకుంటా, లేకపోతే రోజుకు 2 సార్లు చేసుకుంటా. ఎందుకు చేసుకోవాలి ఇట్లా అంటే, ఏమో S3 బకెట్ లో కొన్ని ఇమేజెస్, కొన్ని వీడియోస్ లేటెస్ట్ గా లోడ్ అవుతాయేమో, మనం ఎప్పుడో ఒక రోజు లోడ్ చేసుకుని వదిలేసాం అనుకోండి, దాని తర్వాత వచ్చిన ఫైల్స్ అన్ని లోడ్ అవ్వవుగా. కాబట్టి డైలీ బేసిస్ కానీ ఒక డేలో ట్వైస్ కానీ థ్రైస్ కానీ ఇలా డిసైడ్ చేసుకుని ఆ యాక్టివిటీ మొత్తం పర్ఫార్మ్ చేస్తాం. సో డేటా లోడింగ్ జరుగుద్ది అనమాట. డేటా లోడింగ్ అనేది జరుగుతుంది. ఈ రిసోర్స్ మనం ఏమంటాం? క్లౌడ్ ఫ్రంట్ అంటాం. దీన్ని మనం CDN అని కూడా పిలుస్తాం, కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఓకే, ఇది ఎందుకు వాడతాం అంటే ప్యూర్లీ 2 purpose. పర్ఫార్మెన్స్ ఫాస్ట్ గా లోడ్ అవ్వడానికి, రెండోది కాస్ట్ తగ్గడానికి. ఈ 2 రీజన్ వల్ల మనం క్లౌడ్ ఫ్రంట్ ని వాడతాం. సో ఎలా క్రియేట్ చేయాలి? చాలా సింపుల్. క్లౌడ్ ఫ్రంట్ సెర్చ్ చేయండి.
చూడండి, గ్లోబల్ కంటెంట్ డెలివరీ నెట్వర్క్, సిడిఎన్ అని చెప్పే కదా, కంటెంట్ డెలివరీ నెట్వర్క్. దీనికి వెళ్తాం. ఏముంది ఇక్కడ, క్రియేట్ ఏ క్లౌడ్ ఫ్రంట్ డిస్ట్రిబ్యూషన్ అన్నాం. ఆరిజిన్ డొమైన్, ఎక్కడి నుంచి లోడ్ అవ్వాలి డేటా. ఇది వచ్చండి, ఇదే కదా మనం క్రియేట్ చేసుకుంది. బ్యాచ్ 6 PM బకెట్, ఈ బకెట్ నుంచి లోడ్ అవ్వు. ఇదంతా అవసరం లేదు, ఆటోమేటిక్ గా తీసేసుకుంటాయి. ఇది పబ్లిక్ గా ఉండాలా, ప్రైవేట్ గా ఉండాలా? ఎస్, పబ్లిక్ గా ఉండు, దట్స్ ఫైన్. சொல்லுங்க சார். இல்லச்சா? ம் 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 ம். இப்போ அந்த டெம்பரரி ஆர்சி வந்து போதுமா எனேபிள் பண்றதுக்கு? சரிங்க சரிங்க. ம். அப்படியா? ஓகே ஓகே. ஓகே. சரிங்க சரிங்க, நான் எடுத்து. சரிங்க. ஓகே ஓகே. ஓகே 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 ஓகே. சரிங்க சரிங்க, தேங்க்யூ. ம், சரிங்க. ఆర్సీలు వచ్చినాయి, ఫార్వర్డ్ చేస్తున్నా చూడండి. అక్కడ పక్కన ప్రింట్ తీసుకోండి. ఓకే. ఎవరో నీ పంపినా, వస్తాను పంపినా? సరే సరే, అది ప్రింట్ సెట్ తీసుకొని పెట్టండి. సరే.
సో ఓకే, లెట్స్ గో. ఏం చెప్పాము? AS3 బకెట్ నుంచి డేటా అంతా లోడ్ అవ్వాలి. దాని తర్వాత ఓకే, దీని నేమ్ ఏమి ఉండాలి? మీరు సెలెక్ట్ చేసుకునే బకెట్ ని బట్టి ఆటోమేటిక్ గా ఓకే. సో ఈ మనం క్రియేట్ చేసేది ఆరిజిన్ పబ్లిక్, పర్ఫెక్ట్. పబ్లిక్ ఉండాలి కాబట్టి మనం యూజ్ చేసుకునే డొమైన్స్ అన్ని పబ్లిక్గా, రైట్. సో డిఫాల్ట్ క్యాషే బియర్ అంటే ఏమి లోడ్ అవ్వాలి? అన్ని లోడ్ అవ్వాలి. S3 బకెట్ లో ఉన్నవన్నీ లోడ్ అవ్వాలి. అలా కాకుండా ఇంకా కొన్ని ఒక స్పెసిఫిక్ ఫైల్స్ కానీ ఒక స్పెసిఫిక్ ఇది కానీ ఉంటే అవి అవన్నీ ఇక్కడ మనం డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఏం ప్రోటోకాల్, ఇంక ఇవన్నీ మామూలుగా వెబ్సైట్స్ అండ్ డొమైన్స్ అంటే ఇవన్నీ స్టాండర్డ్ ప్రోటోకాల్స్. HTTP, HTTPS ఇవన్నీ మామూలుగా స్టాండర్డ్స్ ఇవన్నీ ఇంకా. ఓకే, ఇవన్నీ స్టాండర్డ్స్ ఇవి. ఎన్క్రిప్షన్ ఏమన్నా జరగాల? ఎన్క్రిప్షన్ మళ్ళీ అడిషనల్ ఛార్జెస్ గుర్తుందిగా. S3 బకెట్ లో ఎన్క్రిప్షన్ అయినా ఇక్కడ ఎన్క్రిప్షన్ అయినా ఏదైనా ఒకటే. ఎన్క్రిప్షన్ అంటే ఛార్జెస్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఓకే, మనం దీన్ని క్రియేట్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈ పర్టికులర్ డొమైన్ కి ఆ S3 బకెట్ లో ఏవేవైతే ఆబ్జెక్ట్స్ ఉన్నాయో అవి మొత్తం కూడా దీంట్లోకి లోడ్ అవుతాయి. ఓకే, లోడ్ అయ్యి ఆటోమేటిక్ గా ఏవైతే ఇమేజెస్ మన రిక్వెస్ట్ కోసం కావాలో ఆ ఇమేజెస్ అన్ని కూడా S3 బకెట్ కి వెళ్లకుండా దీని నుంచే లోడ్ అయిపోతాయి మొత్తం. ఓకే, ఇంకా మీకు ఒక్కసారి దీంట్లో ఈ ఇమేజెస్ అన్ని ఉన్నాయి అనుకోండి, S3 బకెట్ లో ఉన్నాయన్నీ ఇక్కడ లోడ్ అయినాయి అనుకోండి, అంతే. ఇంకా ప్రతిసారి S3 బకెట్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ క్యాషింగ్ నుంచి మొత్తం లోడ్ అవుతాయి. జనరల్ గా మీరు ఇక్కడ ఒక డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ చేస్తే అంటే AWS మనకి రఫ్లీ ఇచ్చే టైం 5 minutes to 15 minutes ఫస్ట్ టైం.
5 minutes నుంచి 15 minutes వరకు ఇక్కడికి వెళ్తుంది అనమాట. ఓకే, దీని తర్వాత దీనికి కొన్ని సెట్టింగ్స్ చేసుకోవచ్చు మనం. ఇదిగో ట్యాగ్స్ అంటే దానికి పర్టికులర్ ట్యాగ్స్ ఇవ్వటం మనకు తెలుసు కదా, ట్యాగ్స్ ఐడెంటిఫికేషన్ కోసం. తర్వాత ఇన్వాలిడేషన్ అంటే చూడండి, ఇన్వాలిడేషన్ అంటే మీకు ఏం చెప్పాను, ఒక పాయింట్ చెప్పా గుర్తుందా? ఎవ్రీ డే ఈ క్యాష్ మొత్తం రిఫ్రెష్ అవ్వాలి. ఒక్కసారి మనకి క్యాష్ బిల్డ్ అవటం అయిపోతే ఇది ఎన్నింటికి రిఫ్రెష్ అవ్వాలి అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు మనం. తర్వాత జియోగ్రాఫికల్ రెస్ట్రిక్షన్ అంటే ఏ పర్టికులర్ జియోగ్రఫికల్ నుంచి యాక్సెస్ అవ్వాలి, ఇండియా నుంచి అవ్వాలా, సింగపూర్ నుంచి అవ్వాలా, యుఎస్ నుంచి అవ్వాలా, ప్యారిస్ నుంచి అవ్వాలా, ఇవన్నీ ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఇంక ఇవన్నీ ఓకేలే, బిహేవియర్స్ ఇవన్నీ ఇంకవన్నీ ఏ ఆరిజిన్ నుంచి అవ్వాలి, ఇవన్నీ కామనేలే. ఆరిజిన్స్ కూడా ఎక్కడి నుంచి, బకెట్ నుంచి క్రియేట్, ఎక్కడి నుంచి లోడ్ అవ్వాలి ఆరిజిన్ అనేది, ఇవన్నీ మనం ఇలా మనకి చూడండి. ఇంకా డిప్లాయింగ్ అనే ఉంది. జనరల్ టైం పడుతుంది, 5 to 15 minutes టైం పడుతుంది ఫస్ట్ టైం. నెక్స్ట్ టైం నుంచి ఆటోమేటిక్ గా జరిగిపోతుంది. ఇలా మనకి కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ డేటా మొత్తం 100% లోడ్ అవుతుంది S3 బకెట్ నుంచి. ఒక్కసారి ఇక్కడ గనక డిస్ట్రిబ్యూషన్ క్రియేట్ అయిందంటే మళ్ళీ అప్లికేషన్ S3 బకెట్ నుంచి రీడ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ డైరెక్ట్ గా ఈ CDN క్లౌడ్ ఫ్రంట్ నుంచే డేటాని లోడ్ చేసుకోవచ్చు. అది మనకున్న అడ్వాంటేజ్. సార్ ఇప్పుడు బకెట్ లోకి కొత్త ఆబ్జెక్ట్స్ వస్తాయి సార్ అవి? దానికి 2 ఆప్షన్స్. ఇప్పుడు మీరు కావాలంటే అలా వచ్చినాయి అనుకుంటే మీరు వెళ్ళి మాన్యువల్ గా ఇన్వాలిడేట్ చేసుకోవచ్చు, లేకపోతే యాజ్ పర్ టైం ఆటోమేటిక్ అవుతూ ఉంటుంది. అది మీ ఇష్టం. ఇప్పుడు సపోజ్ మీకు మీరే ఆలోచించుకోండి, నేను నీ ల్యాప్టాప్ నుంచి మాన్యువల్ గా డేటాని కాపీ చేసుకున్నా అనుకుందాం. దీనికి ఒక చిన్న స్క్రిప్ట్ రాసి ఎవ్రీడే మార్నింగ్ 9 o'clock అని పెట్టారనుకో. సపోజ్ ఒక రోజు నాకు మధ్యాహ్నం 2 o'clock కాల్ చేసి నా ల్యాప్టాప్ లో ఇంకో కొత్త డేటా వచ్చింది అన్నా అనుకోండి, నేను వెళ్ళి మాన్యువల్ కాపీ చేసుకోవచ్చుగా, అది యాడ్ హాక్ బేసిస్ లో. అలా కాదు అనుకుంటే నెక్స్ట్ అది షెడ్యూల్ జరిగేటప్పుడు ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి మనకి. అలా కూడా కొన్నిసార్లు మాన్యువల్ ఇస్తారు కూడా. ఇన్వాలిడేషన్ అంటారు కదా, ఇదే కదా, ఇదిగో ఏ చెప్పింది. ఇవి మీకు కొంతమంది తెలుసో తెలీదో, అంటే మరి అంత హై ఎక్స్పీరియన్స్ లేరు ఇక్కడ ఎక్కువ మంది. కానీ ఈ CDN AWS లో ఈ CDN కాన్సెప్ట్ రాకముందు అకామై అని ఉండేది. ఎవరికైనా ఐడియా ఉందా? అకామై ఇది కూడా సేమ్ మనకి AWS లో CDN ఎలా ఉందో అకామై అనేది ఇదే. అంటే నాన్ క్లౌడ్ వాళ్ళు ఇది వాడతారు. ఇది కూడా చేసేది ఇదే పని. ఎక్కడి నుంచి అయితే డేటా లోడ్ చేసుకోవాలో మీరు చెప్తే ఆ డేటా మొత్తం లోడ్ చేసుకుని ఒక డొమైన్ కి మ్యాపింగ్ జరిగి ఆ డొమైన్ ఎప్పుడైతే ఇమేజ్ అవసరమో అప్పుడు అంతా ఇక్కడి నుంచి లోడ్ చేసుకుంటాం. ఇది CDN. సో ఇవి ఒక రిక్వెస్ట్ ఫ్లో మొత్తం ఆర్గనైజేషన్ లో ఒక ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ ఆర్కిటెక్చర్ జరిగేది. ఇప్పుడు ఈ యూజర్ రిక్వెస్ట్ డొమైన్ కి వస్తే డొమైన్ నుంచి క్యాషింగ్ ఆబ్జెక్ట్స్ కావాలంటే ఇలా వెళ్ళొచ్చు. ఓకే, ప్లస్ లోడ్ బ్యాలెన్సర్కి వెళ్తే ఇలా రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇలా ఫ్లో మొత్తం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఆర్కిటెక్చర్ మొత్తం మీ ఆర్గనైజేషన్ లో రన్ అవుతుంటే మనం యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ యాజ్ అన్ అడ్మిన్స్ ఈ సర్వర్స్ కనెక్ట్ అయ్యి మనం డిఫరెంట్ యాక్టివిటీస్ పర్ఫామ్ చేస్తూ ఉంటాం. AWS కనెక్ట్ అయ్యి మీరు AWS లో లాగిన్ అయ్యి RDS లో కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, EC2 లో కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, లోడ్ బ్యాలెన్సర్స్ లో కొన్ని యాక్టివిటీస్ చేయొచ్చు, మీరు వెళ్ళి డేటా రిఫ్రెష్ చేయొచ్చు. ఓకే, ఏమైనా యాక్టివిటీస్ చేయొచ్చు. మీరు చేసే యాక్టివిటీస్ లీగల్ గా చేస్తున్నారా, ఇల్లీగల్ గా చేస్తున్నారా, మీరు ఆథరైజ్ పర్సనా కాదా అనేది ఎలా డిసైడ్ చేస్తారు? అంటే ఎవరు మానిటర్ చేస్తారు? ఒకవేళ మీరు అనాథరైజ్ పర్సన్ అయితే మీరు ఎవరొకళ్ళు యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని పిచ్చిగా ఏమన్నా సర్వర్స్ డిలీట్ చేయడం అలా చేస్తే సో కంట్రోల్ ఉండాలి కదా. ఇలా ఒక ఆర్కిటెక్చర్ మీద జరిగే యాక్టివిటీస్ అన్ని
ప్రాపర్ గా మానిటరింగ్ జరగాలి, లేకపోతే అన్ని ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయో ట్రాక్ చేయాలి. చేసిన తర్వాత దీని మీద కూడా ఆడిటింగ్ జరగాలి. ఆడిటింగ్ జరిగి ఆడిటింగ్ వాళ్ళు సర్టిఫై చేయాలి, ఎస్ ఎవ్రీథింగ్ రన్నింగ్ పర్ఫెక్ట్, అంతా ప్రాసెస్ ప్రకారమే చేస్తున్నారు అని ఆడిటింగ్ వాళ్ళు సర్టిఫై చేయాలి. ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా కామన్. అంటే ఎవరు అప్లికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు, ఎవరు డేటాబేస్ లో చేంజెస్ చేస్తున్నారు, ఎవరికి ఎలాంటి యాక్సెస్లు ఉన్నాయి, ఎవరు సర్వర్స్ డిలీట్ చేస్తున్నారు, క్రియేట్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఆడిటింగ్ జరగాలి. ఆడిటింగ్ జరగాలి అంటే మనకి AWS లో క్లౌడ్ ట్రైల్ అనే ఒక రిసోర్స్ ఉంది. క్లౌడ్ ట్రైల్ దీని పని ఏంటంటే, ఒక్క నిమిషం, హలో, అవి పట్టిద్దాం 2-3 రోజులు. ఇప్పుడు ఎక్కడ ఈ జాలుగా ఇప్పుడు ప్రస్తుతానికి వర్క్ చేసుకోవడానికి అవి కలర్ కాదు, బ్లాక్ అండ్ వైట్ జాలు, మామూలే తిప్పి. దేనికి అక్కడ బిట్టు దగ్గర తీపించుకో, అందేగా మనకని చెప్పు. అక్కడెందుకు, మన ఇన్స్టిట్యూట్ పక్కన 2 బిల్డింగ్ల పక్కన ఉందిగా. సరేలే, లేకపోతే ఓ పని చేసి శ్రీరామ్ వచ్చాడు అక్కడికి, రాలేదా? సరే ఇప్పుడు ఈ చిన్న అమౌంట్లు కొట్టుకుని నా లిమిట్స్ అయిపోతాయి మళ్ళీ, అది నా బాధ. చెప్పి శ్రీరామ్ వచ్చిన చెప్పి తీసుకొస్తాడు. ఓకే, రైట్. ఏం చెప్తాం మీకు, క్లౌడ్ ట్రైల్ అంటాం. క్లౌడ్ ట్రైల్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు జస్ట్ ఒక్క బటన్ అంతే ఎనేబుల్ అనాలంతే, ఇంకా మీరు ఏం కాన్ఫిగర్ చేసే పని లేదు. ఆ మొత్తం అకౌంట్ లో ఎక్కడైతే మీరు క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేశారో ఆ అకౌంట్ లో మొత్తం ఎలాంటి యాక్టివిటీస్ జరిగినా కూడా, ఈవెన్ యూజర్ లాగిన్ అయినా కూడా మొత్తం యాక్టివిటీస్ రికార్డ్ అవుతూ ఉంటాయి. ఆ రికార్డ్ అయిన డీటెయిల్స్ అన్ని, లాగ్ ఫైల్స్ అన్ని S3 బకెట్ లో స్టోర్ అవుతా ఉంటాయి. ఎప్పుడైతే మీరు క్లౌడ్ ట్రైల్ ఎనేబుల్ చేశారో, ఆడిటింగ్ ఎనేబుల్ చేశారో, ఇమ్మీడియట్ గా ఆ డీటెయిల్స్ అన్ని క్యాప్చర్ అయ్యి ఆ లాగ్స్ మొత్తం, క్యాప్చర్ అయిన ఇన్ఫర్మేషన్ మొత్తం S3 బకెట్ లో స్టోర్ అవుద్ది. ఆడిటింగ్ జరిగేటప్పుడు ఆ S3 బకెట్ ని రివ్యూ చేసుకొని ఎవరు ఎలాంటి యాక్టివిటీస్ చేస్తున్నారని వెరిఫై చేసుకొని అది వ్యాలిడా ఇన్వాలిడా అనేది మనం చూజ్ చేసుకుంటాం. వ్యాలిడా ఇన్వాలిడా అనేది చూజ్ చేసుకుంటాం మనం. ఓకే, దీన్ని మనం క్లౌడ్ ట్రైల్ అంటాం. జనరల్ గా మనకి క్లౌడ్ ట్రైల్ 1 month ఫ్రీ ట్రయల్ ఉంటుంది. మీరు ఎనేబుల్ చేసి 1 month ఫ్రీ పెట్టుకోవచ్చు. 1 month క్రాస్ అయితే మాత్రం ఛార్జెస్ పడతాయి, గుర్తుంచుకోండి. 1 month క్రాస్ అయితే మాత్రం ఛార్జెస్ పడతాయి. అసలు దీంట్లో నేర్చుకునేది ఏం లేదు, జస్ట్ ఎనేబుల్ చేసి వదిలేయటం అంతే. ఆటోమేటిక్ గా క్యాప్చర్ అవుతా ఉంటాయి అన్ని. చూడండి, చూపిస్తే ఎలా ఎనేబుల్ చేయాలా. క్లౌడ్ ఫ్రంట్ చూడండి, క్లౌడ్ ఫ్రంట్ కి వెళ్తాం. క్లౌడ్ ఫ్రంట్ కాదు, మై బ్యాడ్ క్లౌడ్ ట్రైల్. క్లౌడ్ ఫ్రంట్ అయిపోయింది కదా. క్లౌడ్ ట్రైల్ ఇదిగో ఏముంది, ట్రాక్ యూజర్ యాక్టివిటీ. క్లౌడ్ ట్రైల్కి వెళ్ళామంటే క్రియేట్ ఏ ట్రైల్ అంటాం. ఓకే, ఆ ట్రైల్ నేమ్ ఇస్తాం, బ్యాచ్ 11 ట్రైల్ అంటాం. దీనికోసం ప్రత్యేకంగా ఒక S3 బకెట్ క్రియేట్ అయింది. ఇది చూడండి, ఆటోమేటిక్ గా ఈ నేమ్ తో ఒక బకెట్ క్రియేట్, ఆటోమేటిక్ అది మీరు ఏం చేసే పని, ఆటోమేటిక్ క్రియేట్ అంతే. ఇంకా క్రియేట్ ట్రైల్ అంటే అయిపోయినట్లే, ఆటోమేటిక్ గా ఇక ట్రైలింగ్ స్టార్ట్ అయ్యింది. ఇంకా మీరు ఏం చేసే పని లేదు, దెర్ ఇస్ నథింగ్ టు కాన్ఫిగర్. ఇదిగో నేను ఇప్పుడు నార్త్ వర్జీనియాలో ఎనేబుల్ చేశాను. ఇంక ఈ అకౌంట్ లో, నేను లాగిన్ అయిన అకౌంట్ లో జరిగే ప్రతి యాక్టివిటీ కూడా ఇదిగో S3 బకెట్ లో ఈ నేమ్ తో బకెట్ క్రియేట్ అయ్యింది. బకెట్ క్రియేట్ అయ్యి ఆటోమేటిక్ గా దాంట్లో అయితే మీరు క్రియేట్ చేసిన వెంటనే బకెట్ లోకి వెళ్ళి చూసి ఎక్స్పెక్ట్ చేయమాకండి. కొన్ని అవర్స్ అలా వదిలేయండి, దాంట్లోకి డేటా రిఫ్లెక్ట్ అయ్యేసరికి టైం పట్టుద్ది.
మీరు ఇమ్మీడియట్ గా మీరు 5 నిమిషాల్లో చూసి రావట్లేదు అనకండి, మళ్ళీ కొంచెం వెయిట్ చేయాలి. ఓకే, ఇవి మనకి ఉన్న క్లౌడ్ ట్రైల్. సో చాలా హెవీ లోడ్ అయింది. సో రౌట్ 53 ఒకటి, క్లౌడ్ ఫ్రంట్ ఒకటి, క్లౌడ్ ట్రైల్, ఈ 3 చూడండి. డిలీట్ చేసేయండి, ఎందుకంటే నేను 1 month ఫ్రీ, తర్వాత బ్యాచ్ లో కూడా చూపించాలిగా. ఈవెన్ ఇంకా క్లౌడ్ ఫ్రంట్ కూడా తెలియకుండా అలా వదిలేయద్దు, కొన్ని క్రియేట్ చేసి అలా అన్నెసరీ ఛార్జెస్ పడతా ఉంటాయి. డిజేబుల్ చేసి తర్వాత డిలీట్ చేయాలి. కొంచెం అనవసరంగా తెలియకుండా ఛార్జెస్ పడతా ఉంటాయి ఇవి. ఓకేనా, జస్ట్ డిజేబుల్ అనొచ్చు. తర్వాత రైట్ రౌట్ 53లోకి వెళ్ళి వాటిని కూడా డిలీట్ చేయాలి. మరి ఈవినింగ్ కూడా వదులుదామా, ఒక 1 hour? వద్దులేండి సార్. ఏ చెప్పుకుందాం సార్. చెప్పుకుందాం సార్. నాకు ఓకే, మరి ఫ్రీగానే ఉంటా. చెప్పుకుందాం. హర్షిత్